నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల బీజేపీ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాపు రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత ఆర్థిక వ్యవస్థని పటిష్టపరిచి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నెలకొల్పాలన్న సంకల్పంతో ప్రజలు స్వదేశీ వస్తువులను వినియోగించాలని, గ్రామంలోని ప్రజలకు కరపత్రాల ద్వారా తెలియచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించడం ద్వారా నూతన పరిశ్రమలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చునని, అలాగే ఆర్థికంగా స్వయం అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమవుతుందని, తద్వారా వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని తెలియజేశారు. అనంతరం నార్పల, గూగూడు, గంగనపల్లి, సోదనపల్లి, గుంజిపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి స్వదేశీ వస్తువుల వినియోగాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు వడ్డీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, మండల బీజేపీ కార్యకర్తలు నాగేంద్ర, దామోదర్ రెడ్డి, నాగేంద్ర, సుదర్శన్, వెంకటస్వామి, మాధవ పాల్గొన్నారు. మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దేశ గౌరవాన్ని పెంచే విధంగా, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఈ దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పోతాం. ఈరోజు స్వదేశీ ఉత్పత్తులను వాడాలి, తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో వికసిత్ భారత్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా తన వంతు పాత్రని పోషించాలి. ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి పౌరుడు చేయాల్సిన పని చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరు ఎక్కువ కష్టపడడం కాదు. ఇక్కడ ఈ దేశాని కోసం ఏదైనా చేయాలంటే మనం ఏమవుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులని ఉపయోగించండి. మనకు మరి మన వడ్రంగి ఇతర మన కళాకారుడు, ఈ విధంగా మన చుట్టుపక్కల మనవాళ్ళు ఉన్నారు, మన కుటీర పరిశ్రమలు ఉన్నాయి, మన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, మన పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి మన చుట్టుపక్కల ఏవైతే వస్తువులు తయారవుతూ ఉన్నాయో వాటిని మనము కొనాలి. మనం ఉదయం ఇంట్లో లేచినప్పటి నుంచి మన జీవితం మన ద్వారా మొదలవ్వాలి. ఎవరో ఏదో చేస్తే దేశం బాగుపడుతుందని కాదు, నా బాధ్యత ఏంటి, నేను చేయాల్సింది ఏంటి, కర్తవ్యం మనం ఆలోచన చేయాలి. మనతోనే మొదలు పెట్టాలి. మనము మొట్టమొదటిగా మనం ఇంట్లో వాడుతున్నటువంటి ప్రతి వస్తువు కూడా స్వదేశీ ఉండే విధంగా మనం చూసుకోవాలి. మన తర్వాత మన తల్లిదండ్రులు కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానివ్వండి, అందరికీ కూడా ఆ అలవాటు చేయాలి. ఆ తర్వాత మన సమాజం, మన గ్రామం, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఇంట స్వదేశీ ఒక స్టిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఒక పాంప్లెట్ కూడా వచ్చింది. ఇక్కడ ఈ పాంప్లెట్ని కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తున్నాం. మనము ఆచరించడంతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా జాగృతపరిచి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువుల్ని వాళ్ళు కొనే విధంగా మనము చేయాలి. ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మనమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా స్వదేశీ వస్తువులనే నేను వాడతాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఒక ప్రతిజ్ఞ మనం తీసుకోవాలి. దాన్ని సమాజంలో అందరికీ కూడా తెలియజేయాలి. తద్వారా సెల్ఫ్ సఫిషియంట్ ఇండియా అంటే స్వావలంబిత మనము మనపైన మనం ఆధారపడి ఉండాలి. కానీ దేనికైనా కానీ, ఏ దేశం పైన కానీ, ఎవరిపైనా కానీ మనంపై ఆధారపడవలసిన అవసరం లేదు. వాళ్ళ ముందు మనం చేయించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి స్వదేశీ వస్తువుల్ని, మన చుట్టుపక్కల వస్తువుల్ని, మన గృహోపయోగ వస్తువుల్ని మనం కొనాలి. దాని ద్వారా భారతదేశాన్ని స్వావలంబనలో నిలబెట్టాలి. ఆ మార్గం ద్వారానే భారతదేశాన్ని 2047వ సంవత్సరానికి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించే స్థాయికి మనం ఎదగలుగుతాం. కాబట్టి ఇప్పటికే మనం చాలా ఉన్నత స్థానంలో ఉన్నాము. ఇప్పుడు 10-11 వెనక ఉన్న స్థానంలో నుంచి ఈరోజు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. రాబోయే రోజులలో ఆత్మనిర్భర్ భారత్ ద్వారా వికసిత భారత్ లక్ష్యంగా మనం పనిచేస్తూ ప్రపంచంలోనే 2వ లేదా సాధ్యమైతే మొట్టమొదటి స్థానానికి మనం చేరుకుంటాము. ఆ ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఆ ఉద్దేశంతోనే గౌరవ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పాత్రను మనం పోషించాలని, అందరం స్వదేశ వస్తువులు వాడాలని చెప్పి నేను తెలియజేస్తాను. మన లాభాలు కూడా మనవాళ్ళతో ప్రభాకర్ రెడ్డి అండి ఇండియన్ బై ఇండియన్ మన వస్తువులు మనకు బాగుపడతారు. చైనాలో దిగుమతి కొన్నామంటే వాడు లాభం ఉంటే వాడికి వాడు మళ్ళీ మన పైన కనిపిస్తుంది. మన బట్టి వాడు ఎందుకంటే మనం ఉండేది 130 కోట్ల జనాలు ఉన్నాము. ఏ దేశం కాకుండా మన వల్ల బాగుపడేది మనం పెట్ట లేరు. కాబట్టి మనం అందరం కూడా మన వస్తువులు మనం కొనాలి. ఇంకా మర్చిపోతుంది చైనా కొనట్లేదు ఫస్ట్